ఈరోజు మనము తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 2వ అధ్యాయం రాసిన ఈ క్రొత్త నిబంధనలో ఉన్న తిమోతి అనే ఒక వ్యక్తి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. తిమోతి అనే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధనలో అపోసైన పౌలు ద్వారా రక్షించబడిన ఒక అద్భుతమైన ఒక యవ్వనస్తుడండి. థియో అంటే ఏంటి? దేవుడు. థియో అంటే దేవుడు. మూర్తి అంటే ఆయన ఆనర్ చేస్తున్నాడు, టైం, ఆనర్. తిమోతి అంటే దేవుణ్ణి ఘనపరిచే వ్యక్తి. థియో అంటే ఏంటి? దేవుడు. అందుకని థియాలజీ అంటే ఏంటంటే, థియాలజీ అనే వర్డ్కి అర్థమైనట్టే దేవుని గురించి చదవడం అన్నమాట. అందుకని బైబిల్ కాలేజీకి ఎందుకు వెళ్తారు? దేవుని గురించి చదువుకోవడానికి, యేసే గురించి చదువుకోవడానికి, ఆ తర్వాత ఆ యేసే కోసం సేవ చేయడానికి. కాబట్టి తిమోతి అంటే దేవుణ్ణి ఘనపరచడము, దేవుణ్ణి గౌరవించడము, ఇలాంటి అద్భుతమైన పేరు కలిగిన యవనస్తుడు. వారి యొక్క అమ్మ, నాయనమ్మ వారందరూ కూడా మంచి భక్తి కలిగిన వాడు. తిమోతి వాళ్ళ నాన్నగారు ఒక గ్రీకు కుటుంబానికి చెందినవాడు. ఈవిడేమో యూదురాలు. వీళ్ళిద్దరు కలిసి ఒక లవ్ మ్యారేజ్ చేసుకొని పెళ్లి చేసుకున్నారు. తండ్రి గారు ఎవరు? గ్రీకు, తల్లేమో యూదురాలు అనమాట. వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ జరిగింది. ఈ లవ్ మ్యారేజ్ జరిగి వీళ్ళు కలిసి పెళ్లి చేసుకున్నారు. తిమోతి అనే పదము అది హీబ్రూ భాష కాదు, యూదుల భాష కాదు. అది ఏంటంటే అది గ్రీక్ భాష అనమాట. ఎదురు తండ్రి గ్రీకు వ్యక్తి కాబట్టి కుమారుడికి ఏమించి పెట్టాడు? గ్రీకు భాషలో పెట్టాడు. తండ్రి రక్షించబడా లేదని తెలుసుకోవడానికి ఆ పేరుని బట్టే మనకు అర్థమవుతుంది. ఆయన గ్రీకు భాషలో పెట్టినను ఆ పేరులో ఏమని ఉందంటే, నా కుమారుడా నువ్వు దేవుణ్ణి ఘనపరచుము. పేర్లు ఏ పేర్లు అంటే ఆ పేర్లు పెట్టకూడదు. కుప్పస్వామి, కుప్ప, ఇలాంటి పేర్లు ఎలా పెడతారు? పెంట, ఇలాంటి పేర్లు పెట్టచ్చు ఎవరికైనా? పూర్వకాలంలో వాళ్ళకి జ్ఞానం లేక కుప్పని, పెంటని అన్ని పేర్లు పెట్టేశారు. అలా పేర్లు పెట్టకూడదు. చూడండి, యాకోబు అనే వ్యక్తికి దేవుడు పేరు మార్చి ఇజ్రాయేలు అని పేరు మార్చాడు. అలాగనే మనము బైబిల్ గ్రంథంలో సౌలు అనే వ్యక్తి, క్రొత్త నిబంధనలో ఉన్న వ్యక్తికి ఆయనకి పౌలని దేవుడు పేరు మార్చాడు. పేరు మార్చడం కూడా కొన్నిసార్లు మంచిదండి, ఎందుకంటే ఆ దరిద్రం అక్కడితో పోతుంది. కాబట్టి తిమోతి వారి యొక్క నాన్నగారు కూడా ప్రభునందు ఉన్నాడు, ఆయన దేవుణ్ణి ఘనపరుస్తాడని తెలియడానికి ఆయన పేరుని బట్టే మనకు అర్థమవుతుంది వారి నాన్నగారు కూడా ప్రభునందు నడుస్తున్నారు. తిమోతి యొక్క తల్లి గురించి, వారి యొక్క గ్రాండ్ మదర్ గురించి ఏం రాయబడింది చూద్దామండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకుందామండి. అపోస్తుల కార్యము 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు. పౌలు దెర్బేకునకు లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనము, 3వ అధ్యాయము 15వ వచనం కూడా చదువుకుందాం. 2 తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన యునేకెయలోను వసించెను. అది నీ యందు సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. చూడండి, ఇక్కడ ఒక తల్లి గురించి, వారికి గ్రాండ్ మదర్ గురించి ఇంత చక్కగా రాయబడుతుంది. నా వైపు చూడండి. తిమోతి యవనస్తుడు. అపోసైన పౌలు లిస్ట్రాకి ఆయన మొట్టమొదటి మిషనరీ యాత్ర మీదకి వెళ్ళినప్పుడు ఆ మిషనరీ యాత్ర గురించి మీరు తెలుసుకున్నట్లయితే అపోస్తల కార్యము 14వ అధ్యాయం 8 నుంచి 20 వచనాలు, అపోస్తల కార్యం 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివినట్లయితే అపోసైన పౌలు ఆయన లిస్ట్రాకి వెళ్ళాడంట. మిషనరీ యాత్ర మీద అపోసైన పౌలు అనేక సంఘాల దగ్గర వెళ్ళి, అనేక పట్టణాలకు వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి అక్కడ సంఘాన్ని స్థాపించి ఆ తర్వాత నెక్స్ట్ పట్టణానికి వెళ్తూ అక్కడ ఉంటుండగానే ఒక దైవజుడిని ఆయన ట్రైన్ చేసి ఆయనకి సంఘాన్ని అప్పగించి ఆయన ముందుకు వెళ్ళిపోయేవాడు అనమాట. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ సంఘానికి ఏం చేసేవారంటే అపోసైన పౌలు ఆయన ఉత్తరాలు రాస్తూ ఆ సంఘంలో ఉన్న ప్రాబ్లమ్స్ని, ఆ సంఘంలో ఉన్న డిస్ప్యూట్స్ని ఆయన డిస్కస్ చేస్తూ ఆయన దైవికమైన పరిశుద్ధ గ్రంథములో నుంచి జ్ఞానమును సంపాదించి పరిశుద్ధాత్మ శక్తి చేత
ఆ సంఘములో ఉన్న వారిని బలపరచడానికి, ఆ సంఘములో ఉన్న వారిని ధైర్యపరచడానికి, ఆ యొక్క ప్రాంతములో ఉన్న చెడ్డ విషయాలు బయట పెట్టి వారిని సరిచేయడానికి అపోస్తలుడైన పౌలు ఆయన మిషనరీ యాత్ర చాలా ఉపయోగకరంగా ఉన్నది. యేసు ప్రభు చెప్పిన మాట అంటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమన్నాడు. సువార్త ప్రకటించడం అనేది ప్రతి ఒక్క ఇండివిజువల్ యొక్క బాధ్యత అండి. యేసు ప్రభు వారు సువార్తని ప్రకటించమని కొంతమందిని ఏర్పరచుకోలేదు. లేవీలు, వీళ్ళు యాజకులు కనుక వీళ్ళు మాత్రమే చేయాలని యేసు ప్రభు ఎప్పుడు చెప్పలేదు. ఆయన మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తని ప్రకటించమని చెప్పి ఆ మాటలు చెప్తుండగానే ఆయన ఎత్తబడాడంటండి. అంటే ఆ రోజు ఎత్తబడుతుండగా 120 మంది లేరు, 12 మంది లేరు, ఇంచుమించు 500 మంది పైన ఉన్నారంటండి. ఆ యొక్క ఒలివ పర్వతం నుంచి యేసు ప్రభు ఎత్తబడుతున్నప్పుడు 500 మంది ఉంటే 500 మందికి యేసు ప్రభు ఒకేసారి చెప్తున్నాడు, నేను త్వరలో రాబోతున్నాను కనుక మీరు వెళ్ళి సువార్తని ప్రకటించండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు తెల్లటి వస్త్రం ధరించుకున్న వారు అంటున్నారు, యేసు ఇక్కడి నుంచి ఎలాగూ వెళ్ళాడు అలాగనే త్వరగా ఆయన రాబోతున్నాడు అని చెప్పి వారు మరలా రెండో రాకడ గురించి ఒక నిరీక్షణని అక్కడ ఇచ్చినట్టుగా మనము చూస్తున్నామండి. కాబట్టి అపోస్తలుడైన పౌలు లిస్ట్రాకి వెళ్ళడం, ఆయన మొట్టమొదటి మిషనరీ యాత్రలో ఆ లిస్ట్రాలో ఒక యవ్వనస్తుని అపోస్తలుడైన పౌలు చూస్తున్నాడు అనమాట. ఈ యవనస్తుడు ఎంత చురుకుగా ఉన్నాడంటే, దేవుణ్ణి గణపరిచే అనే పేరు కలిగిన తిమోతి దేవుణ్ణి ప్రేమించడం, దేవుని పట్ల ఆయనకున్న శ్రద్ధ, దేవుడంటే ఎంత ఇష్టమో ఆ యొక్క తిమోతి ఏం చేశాడంటే, ఆ యవనస్తుడుగా ఉన్నప్పుడే అపోస్తలుడైన పౌలు ఆయన ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనతో కలిసి తిరగతా ఉన్నాడండి. మన సంఘంలో కూడా కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలకు ముందు సేవకి వెళ్ళేటప్పుడు, కొన్ని విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో కొంతమంది చిన్నపిల్లలు యవనస్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే నన్ను అందరింటికి తీసుకెళ్తారు. రంగాపురం వెళ్తే జాన్ అనే ఒక అబ్బాయి ఉంటాడు, సాలమన్ గారు వాళ్ళ అబ్బాయి. ఆ అబ్బాయి నన్ను తీసుకెళ్ళేవారు. బెంజమిన్ గారు అని ఒక ముసలాయన, ఇంచుమించు 105 సంవత్సరాలు బ్రతికే రంగాపురం, ఆయన ఎక్కువగా నన్ను తీసుకెళ్ళేవారు. అలాగే కొంతమంది ఉంటారు, దైవజనుడికి సహకరించాలి, దైవజనుడిని ప్రేమించాలి, దైవజనుడిని మనం ఆయనతో ఉండాలి, ఆయనతో పాటు మనము మన గ్రామానికి వచ్చినప్పుడు మనము ఆయన్ని తీసుకుని వెళ్ళాలి. మన రమణ గారు ఉన్నారు, గోడాలకు వెళ్తే నేను కరెక్ట్గా రమణ గారి ఇంటికి వెళ్ళి చేరిపోతాను. అక్కడి నుంచి రమణ గారు ఏం చేస్తారంటే అక్కడున్న ఇల్లులన్నిటికీ తీసుకెళ్తారనమాట. అలాంటి కొంతమంది ఉంటారు. అలాంటి వ్యక్తే తిమోతి అనమాట. ఇక అపోస్తలుడైన పౌలు ఒక మొట్టమొదటి మిషనరీ యాత్రలోనే ఆయన అపోస్తలుడైన పౌలుని ప్రేమించడం చూస్తున్నాం. ఎప్పుడైతే ఒక దైవజన్ని ప్రేమిస్తారో, ఎప్పుడైతే ఒక నాయకుడిని ప్రేమిస్తారో ఆ వ్యక్తి ఒక ఏమవుతారు, మెంటర్షిప్లోకి వెళ్ళిపోతాం అనమాట. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే యవనస్తుల్లో ఉన్న పొటెన్షియల్ని చూశాడో, ఈ పొటెన్షియల్ చూసి ఖచ్చితంగా ఈ ప్రాంతానికి యవనస్తుడికి ఆశీర్వాదకరంగా మారతాడని చూసి ఆ యొక్క తిమోతిని అపోస్తలుడైన పౌలే ఆయన ట్రైనింగ్ ఇచ్చాడండి. అపోస్తలుడైన పౌలే ఆయన బైబిల్ కాలేజ్ టీచర్గా, ఆయన ఒక లెక్చరర్గా ఆ బిడ్డని ఒక తరబేతి ఇచ్చాడండి. ఈ విషయం మనం చూసినప్పుడు ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈనాడు వరకు కూడా ఎవరన్నా మీరు చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వారిని దేవుణ్ణి ప్రేమించే వారు కనిపించినట్లయితే మీరు ఏమి చేయాలన్నట్లయితే వారిని ప్రోత్సహించాలి, వారిని ప్రభువులోకి ఇంకా దగ్గర నడిపించాలి. వారికి వీలు కలిగితే ఒక బైబిల్ కొనివ్వడం, వీలు కలిగితే వారిని చర్చికి తీసుకురావడం, వీలు కలిగితే మనం దేవుణ్ణి ప్రేమించడము అది చాలా ప్రాముఖ్యమైందండి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించువారు, ఆయన సంకల్ప చొప్పున నడుచువారు ఏమవుతుందంట, ప్రతిదాన్ని కూడా దేవుడు సమకూర్చి మంచిది చేస్తాడంట. అలాగనే తిమోతి ఏం చేశాడంటే అపోస్తలుడైన పౌలుకి క్లోజెస్ట్ అసోసియేట్గా మారిపోయారు. అది మాత్రం కాకుండా అపోస్తలుడైన పౌలుకి ఒక ఆత్మీయమైన కుమారుడుగా మారాడని బైబిల్ గ్రంథంలో 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనము, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 22 వచనాల్లో ఆయన ఆత్మీయమైన కుమారుడుగా అపోస్తలుడైన పౌలుకి ఒక అసోసియేట్గా మారినట్టుగా మనము చూస్తున్నాం. ఒక అసోసియేట్ పాస్టర్గా యొక్క తిమోతి ఆయన యాత్రలో దేవునితో నడవడం మనము చూస్తున్నాము. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైన వారు మీరు ప్రతిరోజు ఇంటిలో ఉంటారు. తండ్రి అయిన వ్యక్తి ఒక ఇంటికి యాజకుడు అండి, తల్లి ఒక ఇంటికి ఒక దైవజనురాలండి. నీ బిడ్డల్ని ఒక ఆత్మీయమైన కుటుంబంగా నడిపించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తుల్ని మనం గుర్తు చేసుకుంటాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని యెహోషువ
బిగ్గరగా స్వరం ఎత్తి చెప్పాడు. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు శీల జైల్లో వేయబడినప్పుడు ఆ జైలర్ అన్నారు, నేను నా కుటుంబం రక్షించబడడానికి ఏమి చేయవలను? చూడండి, ఒక దైవజనుడిగా ఇంటికి దైవజనుడు ఎవరు తెలుసా? ఇంటికి యాజకుడు ఎవరు తెలుసా? ఇంటిలో ఉన్న యజమానురాలండి. మీరు మీ ఇంటిలో ఉన్న బిడ్డల్ని ఆత్మీయమైన రీతిలో వాళ్ళని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత దేవుడు మీ భుజం మీద పెట్టి ఉన్నాడు. బిడ్డల్ని ప్రార్థనలో నడిపించడం, బిడ్డల్ని దేవుని వాక్యం చదివించడం, బిడ్డల పట్ల మనం శ్రద్ధ కలిగి వారితో కలిసి కుటుంబ ప్రార్థన పెట్టుకోవడం, పాటలు పాడడం, దేవుని ఆరాధించడం. ఏ ఇంటిలో అయితే ఆ కల్చర్ ఉంటుందో ఆ ఇల్లు ఒక దైవికమైన కుటుంబంగా మారిపోతుంది. ఒకవేళ ఆ ఇంటిలో తప్పిపోయినా కూడా ఆ పిల్లలు మరలా దేవుని దగ్గరికి వస్తారు. ఎందుకంటే వారు ఎక్కడి నుంచి వచ్చారో వారికి తెలుసు కనుక వారు తప్పనిసరిగా వారు ఆత్మీయమైన జీవితంలో ఎదగడానికి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ఒక తల్లిదండ్రులుగా మొట్టమొదటిగా మీరు ఒక మాదిరికరమైన వ్యక్తులుగా ఉండాలి. తల్లిదండ్రులైన వారిని ప్రతిరోజు బిడ్డలు చూస్తారు. మమ్మల్ని అయితే వారానికి 1 రోజు 2 రోజులు చూస్తారు, కానీ ప్రతిరోజు మీ బిడ్డలు ఎవరు చూస్తారంటే తల్లిదండ్రులైనా మీ ముఖమును చూస్తారు, మీ అలవాటులు చూస్తారు, మీ ప్రవక్తను చూస్తారు, మీ విధానము చూస్తారు. మీరు ఏమి చేస్తున్నారు, ఏమి చేయట్లేదు, మీరు వాక్యానుసారంగా నడుస్తున్నారా, వాక్యానుసారంగా నడవట్లేదా? పిల్లలైన వారు తల్లిదండ్రుల్ని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మీరు కొంచెం కళ్ళు ఆరిపినా కూడా వాళ్ళకి అర్థమైపోద్ది. మీ బాడీ కొంచెం కదిలినా వాళ్ళకి అర్థమవుద్ది. మా అమ్మ మా నాన్న తప్పుడు విధానంలో వెళ్తున్నారని వారు సెన్స్ చేసేస్తారు. ఎందుకంటే మీతో ఎక్కువ శాతం ఉన్న వారికి మీ గురించి ఎక్కువ శాతం తెలుసండి. ఒక వ్యక్తితో 5 నిమిషాలు మాట్లాడితేనే ఆ వ్యక్తి ఒక స్టోరీ అంతా కొంతవరకు అర్థమైపోద్ది. అలాగైతే ప్రతి దినం ఉదయం లేచిన టైం నుంచి బ్రష్ చేసి స్నానం చేసి ఆ ఇంట్లో భోజనం చేసి ఆ ఇంట్లో ఉంటూ స్కూల్కి వెళ్తూ మళ్ళీ వస్తూ చిన్నప్పటి నుంచి పాలు తాగే వరకు ఆ పెద్ద వయసు అయ్యే వరకు ఉన్న ఆ బిడ్డకి ఖచ్చితంగా తల్లిదండ్రులు చేస్తున్న ప్రతి విషయం తెలుసండి. కాబట్టి మనము వాక్యానుసారంగా తల్లిదండ్రులైన మనము బ్రతకపోయినట్లయితే మన బిడ్డలకి వాక్యం ప్రకటించడం అది అసాధ్యం అండి. కాబట్టి అందుకని యేసు ప్రభు అందుకని అన్నాడు, నీ యొక్క తను తాను ఉపేక్షించి తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించుము అన్నాడు. ప్రతి తల్లిదండ్రులైన వారు మనం ఏం చేయాలి? మన మీద ఉన్న పాపనంతటిని విడిచిపెట్టి ఆ కష్టమైన సిలువను మోయాలి. ఎందుకంటే యేసుతో నడవడం అంటే మామూలు విషయం కాదు. యేసుతో నడవడం అంటే అది సాధారణమైన విషయం కాదు. అయితే యేసుతో మనం నడవాలన్నట్లయితే దేవుని బిడ్డలారా, మనల్ని మనమే ఉపేక్షించుకొని మనం ఆయన్ని వెంబడించాలి. వెంబడించడం అనేది ఒక క్షణము కాదు, ఒక ఆదివారం కాదు, ఒక సర్వీస్ కాదు. మనం యేసుని అనుదినము వెంబడించు వారిగా మనం మారాలి. యేసు ప్రభుని ఎప్పుడైతే మనం వెంబడిస్తామో మన జీవితము కొంతకాలం అయిన తర్వాత మనము కూడా ఆయనలాగా మారిపోతామండి. తల్లిదండ్రులైన వారు ఎలాగ మాట్లాడతారో బిడ్డలు కూడా అలాగనే మాట్లాడతారు. తల్లిదండ్రులు ఎలాగో ప్రవర్తిస్తారో బిడ్డలు కూడా అలాగనే ప్రవర్తిస్తారు. కొన్నిసార్లు మామయ్య అమెరికాకి వెళ్ళినప్పుడు నా కుమార్తె శైలో రోజు వెళ్ళి వాళ్ళ తాతయ్య కుర్చీలో కూర్చుంటుంది. చిన్ని ఏం జరిగింది, ఆరాధన బాగా జరిగిందా అని అంటారు. అంటే ఏంటి అర్థము? వాళ్ళ తాతయ్యని ఇమిటేట్ చేయడం అన్నమాట. ఆదివారము ఒకవేళ వేరే చర్చికి వెళ్ళిపోయారు అనుకోండి, కూర్చొని అలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అలాగనే వారికి డిస్కషన్ ఎలాగ చేస్తారు, అలాగా వాళ్ళ తాతయ్య అక్కడ లేకపోయినా ఆ కుర్చీలో తన యొక్క మనవరాలు కూర్చొని ఎలాగ యాక్ట్ చేస్తుంది, అంతా నేనే తాతయ్యని అనుకుంటుంది ఆవిడ. ఎందుకు? ఆ తాతయ్య ఏ పద్ధతిలో ఉన్నారో ఏ రీతిలో ఉన్నారో అలాగనే బిడ్డలు తయారవుతారు. ఆలోచన చూడండి, రేపు మనం ఉంటామో లేదో కానీ మన బిడ్డలు మన స్థానంలో కూర్చుంటారు. వారు ఒక తండ్రి అవుతారు, ఒక తల్లి అవుతారు, ఒక తాత అవుతారు, ముత్తాత అవుతారు. ఈరోజు మనం బ్రతుకుతున్న బ్రతుకు రేపు వారు కూడా అదే పద్ధతుల్లోకి వెళ్తారు. కాబట్టి మనలో మార్పు చెందినప్పుడు వారిలో కూడా ఏం కలుగుతుంది? మార్పు చెందుతుంది. చూడండి, ఒక వ్యక్తి రోజుకి ఒక మార్పు వస్తే సంవత్సరానికి ఎన్ని మార్పులు వస్తాయండి? 365 మార్పులు వస్తాయండి. రోజుకి ఒకటే. రోజుకి ఒక చిన్న మార్పు ఒక వ్యక్తిని టోటల్గా సంవత్సరం డిసెంబర్ 31 నైట్ లోపలికి తన జీవితమే యూటర్న్ అయిపోతుందండి. కాబట్టి చాలామంది డిసెంబర్ 31 నైట్కి అయ్యో వాళ్ళు ప్రార్థనలు వినాలి, ఎంత కన్ఫెషన్లకు వెళ్తారు. 1వ తారీఖున మొదటి వ్యక్తిగా ఆయన సారాయి కొట్లో ఉంటాడండి. ఇప్పుడు మరీ భయంకరమైపోయింది. మన ఆంధ్ర రాష్ట్రం ఎంత భయంకరంగా మారిందంటే బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి అండి. సారాయి కొట్లు కన్నా బెల్ట్ షాపులు ఎక్కువైపోయినాయి. ప్రభుత్వమే దీనికి ప్రోత్సహిస్తున్నప్పుడు ప్రజలు ఏమవుతారో ఆలోచించి చూడండి. ఇంతకాలం లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా తక్కువ ఉన్నాయి, కానీ
దీని తర్వాత మనకి నెక్స్ట్ 5 సంవత్సరాలకి చాలా మంది పురుషులు మనం కోల్పోతాం. ఎందుకంటే లిక్కర్ ద్వారా అండి. చీప్ లిక్కర్ తయారైపోతుంది. చాలా తక్కువ రేటుకి ఇస్తానంటున్నారు. లిక్కర్ మాత్రం చాలా ఎక్కువ రేటుకి అమ్మాలండి. ఎందుకంటే కిడ్నీలు లివర్లు పోతే కనుక చచ్చిపోవాలనే వాడికి ఎక్కువ రేటే పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక తండ్రిగా ఒక తల్లిగా చెడు అలవాట్లు నువ్వు పెట్టుకున్నట్లయితే నీ పిల్లలు కూడా అదే తయారవుతారు. తండ్రి తాగుబోతాడైతే వాడు కాలేజీకి వెళ్తానే ఫస్ట్ పని ఏం చేస్తాడంటే, మా నాయనలాగా నేను తాగాలి, మా నాయన ఏం బ్రాండ్ వాడతారు, మా నాన్న ఏం చేస్తారు, అది అలవాట్లు వస్తాయి పిల్లలకి. వాడు తాగి వచ్చిన తర్వాత, నీ కుమారుడు తాగి వచ్చిన తర్వాత, నీ కుమార్తె తాగిన తర్వాత బాధపడి ఉపయోగం లేదు. ఈరోజు అమ్మాయిలు తాగుతున్నారు, అబ్బాయిలు తాగుతున్నారండి. కాలం మారిపోతుంది. ఇంకా కొంతకాలం ఈ స్థితిలోనే వెళ్తే ఈ తాగుడు కూడా స్విగ్గీలో వచ్చేస్తుంది అండి. ఈ తాగుడు కూడా స్విగ్గీ తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. ఇలాంటి పరిస్థితికి లోకము ప్రయాణం అవుతుంది. ఇలాంటి పరిస్థితికి పాపముని అడ్డు పెట్టుకొని రాజకీయం చేసే రాజకీయ నాయకులు తయారైపోతున్నారు. ఒక మంచి విషయం చేద్దాం, ఒక తక్కువ రేటుకి పెట్రోల్ తగ్గిద్దామని మాట్లేదు. కర్ణాటకకి ఇక్కడికి చూస్తే మనకి పెట్రోల్ ఇంచుమించు 6 రూపాయలు ఎక్కువ ఉందండి. నేను అది తగ్గిస్తానని చెప్పరు, కానీ మిగతాన్ని తగ్గిస్తారండి. పాపం చేసి పాడైపోయే విషయంలో గవర్నమెంట్ కూడా శ్రద్ధ చూపిస్తుందండి. పెట్రోల్ తగ్గిస్తే 4 రూపాయలు మిచ్చం అవుతుంది కదా. కరెంట్ ఆపకపోతే పనివాడికి, నేను ఈ సంవత్సరంలో కరెంట్ ఆపకుండా నేను చూస్తామండి, ఒక వ్యక్తికి కరెంట్ ఆగిపోతేనండి కార్పెంటర్కి పని లేదు, పెయింటర్కి పని లేదు, టైల్స్ వేసే అతని పని లేదు. కరెంట్ ఎంత ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇలాంటి విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో, మిగతా విషయంలో లేదు. ఒక రాజకీయ నాయకుడు ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో అలాగనే ఒక తండ్రి కూడా, ఒక తల్లి కూడా అంత బాధ్యత కలిగి ఉన్నారండి. కాబట్టి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు ఎప్పుడైతే తిమోతిని చూశాడో, తిమోతిలో ఒక వాల్యూస్ ఉన్నాయి, తిమోతిని నేను ఇలాగూ తయారు చేయాలని ఒక ఆశ కలిగాడు అనమాట. ఒక ఆశ కలిగాడు. అలాగనే ఒక స్కూల్ టీచర్గా, ఒక కాలేజ్ టీచర్గా, లేకుంటే ఒక మెంటోర్గా దేవుడు నీకు ఒక స్టూడెంట్ని ఇస్తే, ఆ స్టూడెంట్తో ఒక రోజుకి ఎక్స్ట్రా 2 మినిట్స్ గడిపారనుకోండి, ఆ వ్యక్తి ఇంకొక లెవెల్లోకి వెళ్ళిపోతాడండి. ఒక స్టూడెంట్తో 2 నిమిషాలు ఎక్స్ట్రా కలిపితే అలాగే సంవత్సరానికి ఎన్ని స్టూడెంట్స్తో గడపగలము. ఒక స్టూడెంట్ గురించి తెలుసుకోవాలంటే ఆ స్టూడెంట్కి ఆ బోర్డు మీద కూర్చొని రాయడం కాదండి, ఏదో సబ్జెక్ట్ చెప్పడం కాదు. ఒక స్టూడెంట్తో కనీసం ఒక 5 నిమిషాలు ఒక క్లాసులో నువ్వు ఆ వ్యక్తితో పలకరించగలిగినట్లయితే, నీ క్లాసులో ఎలాగున్నారు, నీ క్లాస్లో ఎలాంటి స్టూడెంట్స్ ఉన్నారు, ఎవరు స్మార్ట్గా ఉన్నారు, ఎవరు కొంచెం వీక్గా ఉన్నారు, వీక్గా ఉన్న వాడిని ఎలాగ బలపరచాలి, స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తి ఇంకా ఎంత మంచిగా మనం టీచ్ చేయగలము అని ఆలోచించాలి. అంతేకాని ఇక నీళ్లు తాకకుండానే నీళ్ళు గురించి మాట్లాడితే ఉపయోగం ఏముందని చెప్పండి. నీళ్లు టేస్ట్ చేయకుండానే నేను నీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తానంటే ఎలాంటి పద్ధతిలో ఉందో ఒకసారి ఆలోచించుకోండి. ఒక పేషెంట్కి ఆ పేషెంట్ ఒక రిపోర్ట్లన్నీ చూడకుండానే బిల్లలు రాస్తానంటే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈరోజు క్లాస్ తీసుకుంటున్న టీచర్స్, క్లాస్ తీసుకుంటున్న కాలేజ్ లెక్చరర్లు కూడా అలాగనే తయారైపోయారండి. ఏదో జీతం ఇస్తున్నారు, నేను వచ్చాను, నేను నేర్పించేశాను, వెళ్ళిపోవడం అనే విధానం కాదు. భారతదేశంలో ఎడ్యుకేషన్ సిస్టమ్ రావడానికి కారణము క్రైస్తవత్వం అండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రపంచాన్ని మార్చేది ఒక క్రైస్తవ విధానము మాత్రమే. కనుక మనము కూడా మీ బిడ్డలతో సమయం గడపాలి. వాళ్ళు వచ్చేసారని కాదు, మీ బిడ్డలతో సమయం గడపండి. సెల్ ఫోన్తో కాదు, మీ యొక్క ఇతర డివైస్తో కాదు, మీ బిడ్డలతో సమయం గడపండి. సమయము వేగంగా వెళ్ళిపోద్దండి. సమయము వేగంగా వెళ్ళిపోద్ది. మా ఇంట్లో ఒక పక్షి హాస్టల్కి వెళ్ళిపోయింది. ఇప్పటికే ఒక పక్షి వెళ్ళిపోయింది. నెక్స్ట్ పక్షి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉందో లెక్కలు పెట్టేసుకుంటున్నాను నేను. కాబట్టి పక్షులు ఉన్నాయని, పిల్లలు ఉన్నారని చెప్పి ఎల్లకాలం అంతా ఉంటారంటే అబద్ధం. వారు ఒకసారి ఇంటర్ దాటారనుకోండి, 3 సంవత్సరాల డిగ్రీ, 4 సంవత్సరాల డిగ్రీ అయిపోద్ది. అది అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఉద్యోగాలు అంటారు, కెరియర్ అంటారు. ఆ తర్వాత ఎక్కడ మీట్ అవుతాం వాళ్ళని, పెళ్లి స్టేజ్ మీద మీట్ అవుతాం. ఆ తర్వాత పిల్లలు, భార్య, వారి సమస్యలు, వారి విధానాలు వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు దొరికే ఈ యొక్క స్కూల్ అవర్స్ లేదా కాలేజ్ టైం వరకు నీ బిడ్డలు మీకు దగ్గరగా ఉంటారు కనుక వారితో ఎక్కువ సమయం గడపండి. ఎలాగైతే తిమోతి వారి ఆ యొక్క గ్రాండ్ మదర్, అలాగనే వారి తల్లి ఎలాగైతే ఆ బిడ్డని దేవుని యందు నడిపించారో అలాంటి ఒక తల్లిగా మారాలి, అలాంటి ఒక తండ్రిగా మీరు మారాలి, అలాంటి ఒక నాయనమ్మగా మారాలి, అలాంటి ఒక అమ్మమ్మగా మారాలి. చూడండి, బైబిల్ గ్రంథములో ఒక గ్రాండ్ మదర్ గురించి, ఒక నాయనమ్మ గురించి, లేకుంటే ఒక అమ్మమ్మ గురించి
లేకపోతే అమ్మమ్మ గురించి ఇంత చక్కగా రాయబడింది, అలాగనే వాళ్ళ అమ్మ గురించి ఎంత చక్కగా రాయబడినప్పుడు ఆ విధానములేనే మనం చేయాలి. మా అత్తమ్మ గారు రెవరెండ్ షారోన్ రోజ్ కుమార్ పిల్ల గారు పిల్లలకు ఫోన్ చేస్తారు. పిల్లలు ఫోన్ చేసి, ఎందుకు ఈరోజు నిన్న రాత్రి ఫోన్ చేశారు, ఎందుకు ఫోన్ చేశారంటే, ఎందుకు చర్చికి రాలేదు? అమ్మ జ్వరంగా ఉంది మమ్మీ, జలుబెక్కు ఉంది. అవునా, అందుకని నేను చూశాను చర్చిలో వాడు రాలేదు, అందుకని నేనేం చేశాను, ఫోన్ చేశాను. శ్రద్ధ ఎందుకు, మేము ఉన్నాం కదా ఇద్దరమి. ఒక అమ్మమ్మగా వారి బాధ్యత అండి. ఆ బిడ్డ ఇంకా దేవునితో నడుస్తున్నాడా, దేవుని చిత్తానుసారంగా నడుస్తున్నాడా, ఒక కన్నేసి ఉంచడం ఎంత ఇంపార్టెంట్ మీరు చూడండి. ఇంతమంది ఉన్నారు, ఇంతమంది కదులుతున్నారు, ఇంతమంది మనుషులు పనిచేస్తున్న టైంలో ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నారంటే ఆ వ్యక్తి పట్ల ఎంత శ్రద్ధ ఉందని ఆలోచించండి. ప్రతి నాయనమ్మ, ప్రతి అమ్మమ్మ మీ మనవుల పట్ల మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. మీరు కొనే చాక్లెట్లు కాదు, మీరు కొనే ఇతర విషయాలు కాదు, మీరు ఇచ్చే డబ్బు కాదు ఇంపార్టెంట్. నీ యొక్క మనవుళ్ళకి యేసయ్యని మీరు పరిచయం చేయాలి. నీ మనవుల్ని దేవుని వాక్యానుసారంగా పెంచాలి. నీ బిడ్డలకి బైబిల్ గ్రంథంని పరిచయం చేయాలి. మీ యొక్క మనవుల్ని సంఘానికి తీసుకురావాలి. మీ మనవుల్ని సండే స్కూల్కి తీసుకెళ్ళాలి. ఎప్పుడైతే మీరు వాక్యానుసారంగా నీ బిడ్డల్ని నడిపిస్తారో ఒకరోజు ఆ బిడ్డలు ఒక తిమోతిలాగా మారిపోతారండి. ఒక తిమోతిలాగా మారిపోతారు. ప్రపంచం గుర్తు చేసుకోగలిగిన ఒక చక్కటి వ్యక్తిగా దేవుడు ఆ వ్యక్తుల్ని మార్చేస్తాడండి. ఆ వ్యక్తిని మార్చాలన్నట్లయితే మనం ఖచ్చితంగా తిమోతి లాంటి తల్లిగా మీరు మారాలి. తిమోతి లాంటి అమ్మమ్మగా, నాయనమ్మగా మీరు మారినప్పుడే ప్రపంచాన్ని మీరు మార్చగలరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి తిమోతిలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ విషయం ఏంటంటే, తిమోతి ఒక నాయకుడు అండి. తిమోతి ఒక నాయకుడు. యవనస్తుడిగా ఉన్నాడు, టీనేజర్గా ఉన్న వ్యక్తి దైవజనుడైపోయాడు. ఇప్పుడు దైవజనుడిగా ఒక నాయకుడిగా మారిపోయాడు. ఒక నాయకుడిగా ప్రతి వ్యక్తి కూడా ఒక నాయకుని యొక్క లక్షణాలు మనం పెంచుకోవాలి. ఒక నాయకుడుగా మారడానికి నాయకుడు ఒక క్వాలిటీస్లో మనం పెంచాలా. సాధారణమైన వ్యక్తిగా ఉండడం కాదు. ప్రతి క్రైస్తవుడు ఒక లీడర్గా మారాలి. ప్రతి క్రైస్తవుడు సమాజానికి, లోకానికి మార్పు తెచ్చే వ్యక్తిగా మారాలి. తిమోతి యవనస్తుడిగా ఉన్న వ్యక్తి దైవజనుడిగా మారిపోయాడు. దైవజనుడిగా మారిన తిమోతి ఒక మంచి నాయకుడిగా మారాడంటే, ఒక మంచి నాయకుడిగా మారాడు. ఎంత మంచి నాయకుడిగా మారాడంటే, తిమోతి పత్రిక 1వ అధ్యాయంలో 1వ పుస్తకము, తిమోతి పత్రిక 2వ పుస్తకం మీరు చదివితే నాయకుడు ఎలాగుండాలి, ఒక పాస్టర్ ఎలాగుండాలి, ఒక సంఘ పెద్ద ఎలాగుండాలి, ఒక తిమోతి ఎలాగ రాస్తున్నాడంటే ఒక బిషప్గా నువ్వు ఎలాగుండాలి అంటే, ఒక నాయకుడిగా తను నడవడం మాత్రం కాదు, ఒక నాయకుడిగా ఇతర నాయకులు ఎలాగుండాలని చెప్పి ఆయన సంఘం ఒక లీడర్షిప్ని ఆయన ఎడ్యుకేట్ చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. ప్రపంచంలో ఏ దైవజనుడు కావచ్చు, ఒక సంఘ పెద్ద కావచ్చు, ఒక బిషప్ని అభిషేకం చేసేటప్పుడు తిమోతి పత్రికని తీస్తే కానీ ఆ కార్యక్రమం జరగదండి. కాబట్టి ప్రతి దైవజనుడు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, ఒక యవనస్తుడిగా తిమోతి ఏమంటున్నాడంటే, ఒక యవనస్తుడిగా ఒక పెద్ద ఎలాగా ఉండాలి, ఒక పాస్టర్ ఎలాగా ఉండాలి, ఒక బిషప్ గారు ఎలాగా ఉండాలి, అలాగైతే సంఘ కాపరిగా మనం ఎలాగ ఉండాలి, ఆ విధానాల్ని నేర్పించాడంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎంతగానో దేవుని వాక్యమందు నడిచాడని మనం నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే తిమోతి అండి ఆయన చాలా రకాలైన ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేశాడు. మీరు 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 19 నుంచి 22 చదివితే కొన్ని సమస్యల్ని ఆయన సంఘానితో మాట్లాడుతూ సంఘాన్ని బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే తిమోతి దేవుని సువార్త నిమిత్తం శ్రద్ధ కలిగిన వాడిగా ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనము, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చదివినట్లయితే అక్కడ తిమోతి అపోస్తలుడైన పౌలుకి ఎంత లాయలిటీ, ఆయనకి ఎన్నో కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా తన నాయకుడి పట్ల, దేవుడి పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తిగా మనం చూస్తున్నామండి. అది మాత్రం కాదు, ఇక నెక్స్ట్ పాయింట్ అంటే తిమోతి ఒక మంచి నాలెడ్జ్ కలిగిన వ్యక్తి, మంచి నాలెడ్జ్, మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి. ఒక మంచి నాయకుడిగా మారాలన్నట్లయితే ఒక మంచి నాలెడ్జబుల్ పర్సన్గా ఉండాలి. ఒక విషయం మాట్లాడినప్పుడు ఆ విషయంను బట్టి మనం నాలెడ్జ్ కలిగిన వ్యక్తిగా ఉండాలి. తిమోతి పాత నిబంధనని బాగా చదివిన వ్యక్తి అండి. ఓల్డ్ టెస్టిమెంట్
2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనము, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనము, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 3 నుంచి 5 వచనాలు చదివినట్లయితే అక్కడ తిమోతి పాత నిబంధనలో ఉన్న బోధలో బాగా నేర్చుకున్నాడు అనమాట. బాగా నేర్చుకున్నాడు. ఎలాగైతే అపోస్తలుడైన పౌలు గమలీయ దగ్గర నేర్చుకున్నాడో అలాగనే తిమోతి వారి యొక్క కుటుంబస్తుల దగ్గర నేర్చుకున్నాడు. ఆ తర్వాత దైవజనుడైన పౌలు దగ్గర ఆయన నేర్చుకున్నాడు. సంఘంలోకి వచ్చినప్పుడు ఏదో ఆదివారం దేవునికి అటెండెన్స్ చేసి వెళ్ళడానికి రావద్దు. దేవుని వాక్యం, స్తుతి ఆరాధన, ప్రతి విషయంలో కూడా మనం ఆత్మీయంగా ఇన్వాల్వ్ అయ్యే వ్యక్తులుగా ఉండాలి. ఎవరైతే ఆత్మీయంగా ఇన్వాల్వ్ అవుతారో ఆ వ్యక్తి దేవుని కొరకు సాక్షులుగా మారతారండి. అపోస్తలుడైన పౌలు ఒకసారి తిమోతికి ఆయన ఉత్తరం రాస్తూ ఆయన ఏమన్నాడు చూడండి. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తునీకరించకుండగా గాని మాటలో గాని ప్రవక్తల్లో గాని ప్రేమలో గాని విశ్వాసంలో గాని పవిత్రతలో గాని విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఏమంటున్నాడు అపోస్తలుడైన పౌలు? తిమోతి, ఇప్పుడు పెద్ద పాస్టర్ అయిపోయావు. పాస్టర్ అయిపోయినంత మాత్రాన్ని కాదు నాయనా, నువ్వు ఎలా ఉండాలి? నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి అక్కడ ఎంత బాగా రాస్తాడు చూడండి. నీ యవ్వనమును బట్టి ఎవడును నిన్ను తునీకరించకుండగా మాటలో గాని. చాలండి, ఇక్కడ ఆగుతాం. యవ్వనస్తులైన వారు నీ యవ్వనస్థ కాలములో ఎవరును నిన్ను తునీకరించకుండగా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా. యవ్వనస్తులుగా ఉన్నాను కదా, నాకు చాలా టెంప్టేషన్స్ వస్తాయి. యవ్వనస్తుడు తప్పనిసరిగా తప్పిపోతాడని చెప్పి తప్పిపోయే పనులు చేయొద్దు. ఎవరో లవ్ లెటర్ ఇచ్చాడని, ఎవరో రోజ్ ఇచ్చాడని, ఎవరో నవ్వారని చెప్పి కళల్లోకి వెళ్ళిపోవద్దు, కళల్లో పడిపోవద్దు. నీ బ్రతుకుని జాగ్రత్తగా చూసుకోవాలి. యవ్వన కాలంలో నువ్వు సరైన నిర్ణయాలు చేసే వ్యక్తిగా కాకపోయినట్లయితే నీ లైఫ్ అంతా కూడా అఫెక్ట్ అయిపోతుంది దాని ద్వారా. యవ్వన కాలంలో నువ్వు సరైన బోధలో నువ్వు ఎదగపోయినట్లయితే నీ ముసలితనంలో కూడా అదే విధానంలో నడుస్తూ ఉంటావు. మొక్కై వంగనది మానై వంగదంట. కాబట్టి దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో చేస్తున్న నిర్ణయాలు చాలా ప్రాముఖ్యమైనవి. మన్నా జూబ్లీ చర్చికి ఇంచుమించు 50% యవ్వనస్తులే వస్తారండి. యవ్వన కాలం ఉండే బిడ్డలు మీరు చూడగలరు. కాబట్టి యవ్వనస్తులైన మనము ఎలా ఉండాలంటే లోకానికి ఒక మాదిరికరంగా ఉండాలి, ఒక డిసిప్లిన్ ఉండాలి. అందరిలాగా కాదు, అందరిలాగా జీవించడం కాదు, అందరిలాగా మనం ప్రవర్తించడం కాదు, అందరిలాగా మనం ఇష్టం వచ్చిన రీతిలో మనం బ్రతకడం కాదు. ఒక యవ్వనస్తుడుగా మన జీవితాన్ని బహు జాగ్రత్తగా మనము చూసుకోవాలి. దాంట్లో ఏమేమి చూసుకోవాలి? మొట్టమొదటిగా నీ మాట యందు ఎలాగ మాట్లాడుతున్నారు మీరు? ఒక మనిషిగా మీరు ఎలాగ మాట్లాడుతున్నారు? మీ మాటలు ఎలాగున్నాయి? ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఒక దైవజనుడికి కావచ్చు, ఒక విశ్వాసికి కావచ్చు, ఒక తండ్రికి కావచ్చు, ఒక తల్లిగా కావచ్చు, ఒక చిన్న బిడ్డగా కావచ్చు, ఒక యవనస్తుడికి కావచ్చు, నీ మాట చాలా ప్రాముఖ్యమైనది. మనం ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడడానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనల్ని దేవుడు ఇష్టం వచ్చిన రీతిలో బ్రతకడానికి దేవుడు పిలవలేదు. మన మాట రీతి చాలా కరెక్ట్గా ఉండాలి. అవునంటే అవును, కాదంటే కాదు. అదే బైబిల్ గ్రంథ విధానం. యవనస్తులైన వారు బూతులు ఆడడము, యవనస్తులు లేకుంటే పెద్ద వయసులో ఉన్న మీరు ఒక మాదిరికరంగా ఉండాల్సిన వ్యక్తులు ప్రతిదానికి బూతులాడడము, నీ భార్య పట్ల నువ్వు చాలా చెడ్డ రీతిలో ప్రవర్తించడము, బిడ్డల పట్ల చాలా హార్ష్గా ఉండడము, ఇలాంటి పద్ధతుల్లో నీ మాట రీతి బాగలేకపోతే మీరు ఎలాగో సాక్షులుగా ఉండగలరు? ఒక వ్యక్తి క్రైస్తవుడా కాదా, దేవుని నమ్ముకున్నాడా లేదా, ఆయన బాప్టిజం పొందాడా లేదా, ప్రభు బలు పొందుతున్న మీరు మీ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. పెళ్లి చేసుకునే వాళ్ళు 1000 అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకోవాలంటే బైబిల్ అలాగ ఒప్పుకోవట్లేదండి. ఒక అబద్ధం చెప్తేనే పెంట అయిపోతుంది. 1000 అబద్ధాలు చెప్తే నీ కాపురం ఏమవుతుంది? పెంటలో కాపురం చేస్తావు నువ్వు. కాబట్టి నీ నోటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. గత వారంలో నేను ఒక వాక్యం చెప్పాను, నోరు గురించి నేను ప్రసంగం చేశాను. అది యూట్యూబ్లో ఉంది, వినండి. ఎందుకంటే నోరు చాలా విశేషమైనది. నోరు చాలా విశేషమైనది. ఈ నోరు మనము ఒక వ్యక్తిని ఎలా చంపగలం తెలుసా? రక్తం రాకుండా పొడి చేయగలవు నువ్వు. ఇంకా ఆ వ్యక్తికి నిద్ర పట్టదండి. నిద్ర పట్టకుండా ఏమైపోతాడు? బీపీ పెరిగిపోద్ది. బీపీ పెరిగిన తర్వాత చచ్చిపోతాడు. అసలు రక్తం రాకుండా చంపాలంటే నోటి మాట అండి.
కొంతమంది నోరు పాముల్లాగా ఉంటాయండి, బుస్ 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 అంటూ ఉంటుంది. నోరు జాగ్రత్త, నోరు జాగ్రత్త. నోరు నీకు ఒప్పుకోవట్లేదని కత్తిరించి పాడేసి నోరు లేక నువ్వు బాగానే ఉంటుంది, కానీ ఆ నోరు ద్వారా 10 మందికి సమస్యలు తీసుకురావద్దు. ఒక నాయకుడిగా మన నోరు చాలా విలువైందండి. నోటి మాట చాలా విలువైంది. యేసు ప్రభు పలికిన ప్రతి మాటని బైబిల్ గ్రంథంలో రాయలేదు, కానీ బట్ ఆయన మాట్లాడిన ప్రతి మాట కూడా పరిశుద్ధమైన మాట అండి. యేసు యొక్క జీవితంలో మీరు అండర్స్టాండ్ చేస్తే ఆయన నోటి మాట, ఆయన నోరు తెరిస్తే చాలు బైబిల్ గ్రంథంలో రాసేసేవారు. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభు అలా కదిలితే చాలు ఆయన ఎవరైనా బట్ట ముడతనే, ఇదిగోండి ఇప్పుడే ఒక స్త్రీ వచ్చింది, యేసు ప్రభు బట్టని తాకింది అని రాశాడు. ఆ తర్వాత యేసు ప్రభు అంటాడు, ఎవరు నన్ను తాకారు, ఎవరు నన్ను తాకారు, మళ్ళీ రాస్తున్నాడు, ఎవరు నన్ను తాకారు, ఎవరు నన్ను తాకారు. ఆ తర్వాత ఒక ఆవిడ వచ్చి నేను తాకాను అంటుంది. అమ్మా, ఈ అమ్మాయి యేసు ప్రభుని తాకిందా? ఎందుకు తాకింది? ఆ తర్వాత ఆవిడ అన్నది, నేను 12 సంవత్సరాల రక్తస్రావం కలిగి ఉన్నాను, అయితే నేను నిన్ను తాకగా, నీ బట్ట చెక్కుని తాకగా నాకేమైంది? నాకు బాగైంది. యేసు బట్టని తాకితే బాగవుతుంది. చూడండి, తాకడం అనే పదము అక్కడ ఆగితే చాలా గొడవైపోద్దండి. బట్ తాకిన తర్వాత ఏమొచ్చిందని చూస్తే అక్కడ పాపం రాలేదు, కానీ అక్కడ స్వస్థత వచ్చిందండి. హల్లెలూయా. యేసు ప్రభు కదిలితే, ఆయన కదులుతే ఆయన గొప్ప జన సమూహం ఆయన్ని వెంబడిస్తున్నారని రాశారు. యేసు ప్రభు దేవాలయంలో కోప్పడితే ఆయన కోప్పడాడని రాశారు. ఆలోచన చూడండి, యేసు ప్రభు తప్పు చేస్తుంటే ఆ తప్పును కూడా ఏం చేస్తుందరు? రాసిందరు. కాబట్టి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిందంటే, చరిత్రలో మన పేరు చెడ్డ పేరు రాకుండా మన నోటి మాట చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. రెండోది ఏమంటున్నారు చూడండి, ప్రవక్తన. ఎలాంటి ప్రవక్తన కలిగి ఉన్నావు? మీ ప్రవక్తన వ్యక్తిగతంగా ఎలాగుంది? పర్సనల్ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? దేవుని ముందు మీ ప్రవక్తన ఎలాగుంది? ఇది చాలా ప్రాముఖ్యమైందండి. ఒకటి మనసులో ఒకటి పెట్టుకొని బయట ఇంకోటి ఉండేది, అది అబద్ధం అండి. ఎందుకంటే మనసులో ఎప్పుడైతే ఒకటి ఉంటుందో బయట కూడా అదే ప్రవక్తన వస్తుంది. ఈ గ్లాసులో నీళ్ళు చూడండి, లోపల ఏముందో అలాగే బయటకు వస్తుంది. కనుక మనిషి యొక్క లోపల ప్రవక్తన బాగలేని వాడు బయట కూడా బాగలేకుండా పోతుందండి. లోపల తాగాలనిపించేవాడు బయట ఏం చేస్తాడు? తాగుడికి వెళ్ళిపోతాడు, తాగుడు అలవాటు కలిగి ఉంటాడు. లోపల ఏముందో అదే బయటకు వస్తుంది. ఒక రోజు తిన్నది ఎలాగైతే కక్కితే బయటికి ఏమొస్తుంది? తిన్నదే వస్తుంది. అలాగైతే ఆలోచన చూడండి, మన ప్రవక్తన చాలా ప్రాముఖ్యమైనది. ఒక అత్తగారుగా, ఒక మామగారుగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక చిన్నాన్నగా, ఒక పెద్దనాన్నగా, లేకపోతే ఒక అన్నగా, ఒక చెల్లిగా, ఒక అక్కగా, ఒక తమ్ముడుగా నువ్వు ఎలాంటి ప్రవక్తన కలిగి ఉన్నావు? నీ కాలేజ్ లైఫ్లో ఎలాంటి ప్రవక్తన కలిగి ఉన్నావు? నీ స్కూల్ క్యాంపస్లో నీ ప్రవక్తన ఎలాగుంది? నీ భర్త లేనప్పుడు నీ ప్రవక్తన ఎలాగుంది? నీ భార్య లేనప్పుడు ప్రవక్తన ఎలాగుంది? నీ తల్లిదండ్రులు లేనప్పుడు ప్రవక్తన ఎలాగుంది? నీ బిడ్డలు లేనప్పుడు నీ ప్రవక్తన ఎలాగుంది? నీ కాలేజీలో, స్కూల్లో నీ టీచర్ లేనప్పుడు నీ ప్రవక్తన ఎలాగుంది? ఒక అమ్మాయిని చూడగా, ఒక అబ్బాయిని చూడగా నీ ప్రవక్తన ఎలాగుంది? ఆలోచన చూడండి. అందరు ఉన్నప్పుడు ఒకలాగా, అందరు లేనప్పుడు ఇంకొక ప్రవక్తన కాదు. దేవుని బిడ్డలైన మనము లోపల బయట కూడా ఒకేలాగా ఉండాలి. అంతేగాని మన ప్రవక్తన మారకూడదు. ఒక వ్యక్తిలో ప్రవక్తన మారిపోతే నాకు తెలిసిపోతుంది, మీకు తెలుస్తుంది కదా. డైలీ ఉన్న వ్యక్తి సడన్గా ప్రవక్తన మారుతుందంటే దాని వెనక ఏదో కారణం ఉంటుంది. ప్రవక్తన అంత ఈజీగా మారుతుందంటే కారణాలు చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. కాబట్టి వేషధారణం అనేది అది మంచి పద్ధతి కాదు. లోపల ఒకటి పెట్టుకొని బయట ఒక ప్రవక్తన బ్రతకడం అది మంచి విధానం కాదు. కాబట్టి ఒక దేవుని బిడ్డగా మనము మన యొక్క ప్రవక్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ తర్వాత మూడోది ఏమంటున్నాడు? ప్రేమ యందు. ప్రేమించాలండి. ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ప్రేమ ఉన్నాడు కనుక ఆత్మఫలములో ప్రేమ, సంతోషము, సమాధానం. అంటే డ్రైవర్ ఎవరు? ప్రేమే. ఒక డ్రైవరు ప్రేమే. ప్రేమ అనేది చాలా విలువైంది. ప్రేమ అనేది మనం గ్రాంటెడ్గా తీసుకోకూడదు. కొంతమంది ప్రేమ అంటే విలువ తెలియదండి. ప్రేమతో డబ్బులు సంపాదించగలమా? డబ్బుతో ప్రేమ సంపాదించగలమా? అలాంటి ప్రేమ అయితే డబ్బు అయిపోయిన తర్వాత ఆ ప్రేమ అయిపోతుంది. డబ్బు ద్వారా ప్రేమ వస్తే మాత్రం, ఏదో ఒక వ్యక్తి ఒక వస్తువు ఇస్తేనే ప్రేమ అంటే మాత్రం ఆ వస్తువు ఇవ్వకపోతే ప్రేమ ఏమైపోద్ది? ఆగిపోద్ది. క్రీస్తు ప్రేమ
నిన్న నేడు ఏకరీతిగా ఉన్నట్టుగా మనము కూడా క్రీస్తు ప్రేమతో ఒకరినొకరు ప్రేమించుకోవాలి. భర్తని భార్యని ప్రేమించండి, భార్యని భర్తని ప్రేమించండి, బిడ్డలారా నీ పిల్లల్ని ప్రేమించండి, దేవుని సంఘాన్ని ప్రేమించండి, దేవుని విధానాన్ని ప్రేమించండి. 4వది ఏమంటున్నాడు? విశ్వాసము. ఒక క్రైస్తవుడిగా విశ్వాసం లేకపోతే ఇంకేముందో ఒకసారి ఆలోచించండి. విశ్వాసం అనేది ఒక క్రైస్తవుని ఒక పునాది అండి. ఇట్స్ ద ఫౌండేషన్. ఫౌండేషన్ లేని విశ్వాసం లేకపోతే అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు ఎలాగ జరుగుతాయి ఒకసారి ఆలోచించండి. 5వ విషయం అంటాడు పవిత్రత. ప్యూరిటీ చాలా ఇంపార్టెంట్ అండి. ప్యూరిటీ అనేది చాలా శక్తివంతమైనది. పవిత్రమైన హృదయం కలిగి ఉండడం, పవిత్రమైన జీవితం కలిగి ఉండడం, పవిత్రంగా జీవించడము అది చాలా ఇంపార్టెంట్. లోకంలో అనేక రకాల రీతిలో బ్రతుకుతుండగా మనము పవిత్రులుగా బ్రతకడము అది చాలా ప్రాముఖ్యమైనది. లివ్ అ హోలీ లైఫ్. రేపు మీరు వెళ్ళిపోయిన తర్వాత 10 మంది మీ గురించి మాట్లాడేలాగా ఉండాలి, కానీ మీ ప్రవక్తనలో, మీ యొక్క అలవాటుల్లో, మీ విశ్వాస జీవితంలో, మీ మాట శక్తిలో, లేకుంటే మీ యొక్క పవిత్రతలో మీరు మార్పు చెందకుండా చూసుకోండి. బైబిల్ ఎలాగుందో, పరిశుద్ధంగా ఉందో అలాగనే మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. అనుదినం గోల్స్ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలి. తిమోతికి అపోస్తలుడైన పౌలు బోల్డ్ అని టీచ్ చేస్తూ ఉంటాడండి. ఈరోజండి ఒక వ్యక్తి బైబిల్ తీసుకుని 2 ప్రసంగాలు చేస్తేనే ఏమనుకుంటాడు, ఇంకా నాకు ఎవడు చెప్పాల్సిన పని లేదండి. తిమోతి అలాగ లేడండి. బయట రీతి కాదు, తన నాయకుడికి లోబడ్డాడు, తన నాయకుడికి విధేయత కలిగి ఉన్నాడు. అబద్ధ బోధని ఆయన పరిశీలించాడు. అబద్ధ బోధ విధానాన్ని ఆయన తప్పని చెప్పిన ఒక వ్యక్తి. బైబిల్ గ్రంథంలో తిమోతి ప్రత్యేకంగా కాపర్ల పత్రికలుగా మార్చబడింది. ఇంత అద్భుతమైన పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు మనము చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంత మార్పు చెందాలంటే, ఈ 1 తిమోతి పత్రిక, 2 తిమోతి పత్రికను మీరు చదివినట్లయితే దాంట్లో మనం నేర్చుకుంటాం. నిజంగా తిమోతి గారిని అభినందనలు తెలియపరుస్తున్నాను. ఈరోజు మన మధ్యలో లేరు, కానీ ఆయన రాసిన పుస్తకం, ఆయన జీవితం ఈ రోజు వరకు కూడా మనము నేర్చుకుంటున్నాం. లూకాగా అపోస్తల కార్యం రాస్తూ అక్కడ కూడా తిమోతి గురించి రాస్తాడండి. తిమోతి గురించి రాస్తాడు. మన గురించి కూడా ఎవరో రాస్తున్నారు, మీ గురించి కూడా ఎవరో ఒకరు మీ గురించి రాస్తున్నారు. నీ బిడ్డలు రేపు చెప్తారు, ఎల్లుండి నీ బిడ్డలు నీ గురించి చెప్తారు, మీ బంధువులు చెప్తారు. కాబట్టి మన ప్రవక్తన, మన జీవితాన్ని జాగ్రత్తగా చూసుకుందాం. దేవుడు ఈ వాక్యముని మన వెనుక దీవించునుగాక. ఆమేన్. ప్రభువా, తిమోతిలాగా నన్ను మార్చండి, తిమోతిలాగా నన్ను మార్చండి. ప్రభువా, నేను మారునట్లుగా నాకు సహాయం చేయండి. నేను మారి ప్రపంచాన్ని మార్చే వ్యక్తిగా నన్ను మార్చండి. నేను మారి ప్రపంచాన్ని మార్చినట్లుగా నాకు సహాయం చేయండి. నాలో మార్పు దయచేయండి ప్రభు. నీ ప్రేమలో నన్ను నింపండి తండ్రి. నేను వెంబడించే కృపను నాకు దయచేయండి ప్రభు. నోటించి ప్రార్థన చేయండి. దేవుని అడగండి. ఈ యొక్క సమయంలో దేవుని అడగండి. ప్రభువా, నువ్వు అద్భుతం చేయండి నా బ్రతుకులో. నేను కూడా తిమోతిలాగా మారాలి తండ్రి. నా మాట రీతిలో, నా ప్రవక్తనలో, నా క్యారెక్టర్ విషయంలో, ప్రతి విషయంలో నేను తిమోతిలాగా మారాలి. నన్ను మార్చండి తండ్రి. యేసు నీకు వందనాలు. తిమోతి యొక్క జీవితం ద్వారా ఈరోజు ప్రభువా మేము నేర్చుకున్న ఈ పాఠాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభువా, మేమందరము కూడా తిమోతి వలె మేము మారడానికి మాకు సహాయం చేయండి. తిమోతి లాంటి ఒక నాయకుడిగా, ఎలాగైతే ప్రభువా తిమోతి యొక్క అమ్మమ్మ ఎంత చక్కగా దేవుని సువార్త ప్రకటించిందో, తల్లి ఎలాగైతే ప్రకటించిందో, అలాగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు ప్రభువా సువార్త ప్రకటించే వారిగా మారునట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి బిడ్డలకి నీ వాక్యాన్ని ప్రకటించేవారుగా మార్చండి. సంఘములో, సమాజంలో మార్పు తీసుకొచ్చే సంఘముగా మా సంఘాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా సంఘములో తిమోతిలతో నిండిన సంఘముగా మమ్మల్ని మార్చండి. అపోస్తలుడైన పౌలు లాంటి వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి ప్రభువా. అలాంటి వ్యక్తులుగా మమ్మల్ని నిలబెట్టుకోమని ప్రార్థన చేస్తున్నాం. తిమోతి ఒక తల్లిగా, నాయనమ్మగా, ఎలాగైతే అమ్మమ్మగా బ్రతికారో అలాగనే ప్రభువా నీ బిడ్డల్ని మార్చమని ప్రార్థన చేస్తున్నాం. నీ కృప దయచేయమని, ఇంకను నీ కృప చేత ఈ వారమంతా కూడా ఈ వాక్యంని మీ బిడ్డలు ధ్యానిస్తూ బలపరచబడడానికి నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.